భాగ్యం దొంగతనం వీడియో రామరాజుకి చూపించి శ్రీవల్లికి షాక్ ఇచ్చిన చందు అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. భాగ్యం వాళ్ళైతే ఇంకా చందు దగ్గర 6 లక్షల రూపాయలు దొంగతనం చేసేస్తారు. ఆ డబ్బులు తీసుకుని వస్తూ ఉండగా ఈ విషయం అమ్మడుకు తెలిస్తే అమ్మడు ఊరుకోదు కదా భాగ్యం అని చెప్పి ఆనందరావు అనేసరికి అయితే అమ్మడిని కూడా పిలిచి అమ్మడి చేతుల మీదగానే ఆ చింతామణికి ఆ డబ్బులు ఇప్పిద్దామని చెప్పి భాగ్యం అయితే వెంటనే వల్లికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి వీధి చివరికి వల్లి రావడంతో వెంటనే కళ్ళకు గంతలు కట్టేసి ఇంటి వరకు తీసుకొస్తారు. చింతామణి ముందు కళ్ళకు గంతలు విప్పేసరికి ఏంటి మన ఇంటికి తీసుకొచ్చారు, ఈ రేకుల షెడ్ దగ్గరికి తీసుకురావడం కోసమేనా కళ్ళకి గంతలు కట్టు మరీ తీసుకొచ్చారు అని చెప్పి ఇంకా వల్లి అడగడంతో ఎదురుగా చింతామణి ఉంటుంది. వల్లి చేతుల మీదగానే ఆ 6 లక్షల రూపాయలు చింతామణికి ఇచ్చేస్తారు. ఇచ్చేసేసరికి ఇంతకీ ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పనగానే ముందు నువ్వు లోపలికి రా అమ్మడు అంటూ లోపలికి తీసుకువెళ్తారు. ఈలోపు నర్మదా ఇటు ధీరజు ఇద్దరు కలిసి ప్రేమను ఒప్పించి మరీ కారులో వస్తూ ఉండగా ఇంకా నర్మదైతే వెనకాల కూర్చుంటుంది. ప్రేమ ధీరజు ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు. ప్రేమ ధీరజు ఇద్దరు రొమాంటిక్గా మాట్లాడుకోండి అని చెప్పి ఇంకా చెప్తూ ఉన్నా కానీ వీళ్ళిద్దరూ గొడవ పడడమే పని. పెళ్ళికి ముందు గొడవ పడడమే, పెళ్ళి తర్వాత కూడా గొడవ పడడమే. ఇంకా గొడవ చేసుకుంటూ ఉండగా అసలు మీకు బొద్దుందా, మీరు ఏమనుకుంటున్నారు, చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏంటి, మీ ఇద్దరికి పెళ్ళయింది. చూడు ధీరజ్, చూడు ప్రేమ, మీరు ఇలాగే గొడవలు పడుతూ ఉంటే మీ మధ్యలోకి మరొక మూడొక వ్యక్తి వచ్చి మీ ఇద్దరికి మరింత దూరం పెరిగేటట్టు చేస్తారు. ప్రేమ, నువ్వు కొంచెమైనా తగ్గాలి. భర్త అంటే విలువ ఉండాలి. ఇప్పటికీ ఒరే తురే అంటూ మాట్లాడుతున్నావు. సరే, మీ ఇద్దరికీ చిన్నప్పటి నుంచి ఉన్న చనువు కొలిది మాట్లాడుతున్నావు. కొంచెం ఆడదానిలా భార్యలా మారు ప్రేమ. నువ్వు కొంచెం తగ్గి లేకపోతే చాలా కష్టం. ధీరజు తప్పు చేశాడు అని ఒప్పుకునే కదా నీ చుట్టూ తిరిగి నీకు క్షమాపణ చెప్పాడు. ఆ పేరు ధీరజ్ రాయలేదు అని చెప్తున్నాడు అంటే వినిపించుకోవాలి కదా. అత్తయ్య మీద ఒట్టేసి మరీ చెప్పాడు. అత్తయ్య కోసమే నీ మెళ్ళో తాళి కట్టిన వాడు నిన్ను బాధపడేటట్టుగా కళ్యాణ్ పేరుని ఎందుకు రాస్తారు? కళ్యాణ్తో నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ధీరజ్ సాల్వ్ చేశాడు. అది నీకు గుర్తు రాలేదా? ఏమీ నీకు గుర్తు రాలేదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు ప్రేమ. నువ్వు తగ్గుతావో లేక ధీరజ్ని దూరం చేసుకుంటావో నీ ఇష్టం. ఇన్ని రోజులు ధీరజ్ బ్రతిమాలితే కొండెక్కి కూర్చున్నావు కదా. ఇక మీదట ధీరజ్ని బ్రతిమాలుకోవాల్సిన అవసరం, నీ కాపురం నిలబెట్టుకోవాల్సిన అవసరం నీదే. మొగోడు ఒక్కసారి విరక్తి చెంది దూరం చెందాడు అంటే అస్సలు పట్టించుకోడు. ఒక ఆడపిల్లగా నువ్వు అక్కడ ఉన్నావని వచ్చుండొచ్చు, అంతే తప్ప భార్యలా నీ మీద బాధ్యతతో మాత్రం అయ్యుండదు. అది గుర్తుపెట్టుకో. విరక్తి వచ్చేంత వరకు మాత్రం నువ్వు ప్రవర్తించక ప్రేమ. ఇప్పటి వరకు అక్కలా చాలా స్లోగాని నెమ్మదిగాని చెప్పాను. ఇక మీదట ఆర్డర్ వేస్తున్నట్టే చెప్తున్నాను. నీ ఇష్టం. మీ అత్త మాటలు విని పుట్టింట్లోనే జీవితాంతం ఉంటావో లేక నీ భర్త ప్రేమ అనురాగం అవన్నీ గుర్తు తెచ్చుకుని అన్నది నా భర్తే కదా, నేను చేసిందే కదా అన్నాడు. నన్నేమీ వేలెత్తి చూపించలేదు కదా. అక్కడ ఎంత పెద్ద గొడవ జరిగితే నా భర్త నోరు విప్పుండొచ్చు. తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడే నోరు విప్పని నా భర్త ఇప్పుడు నోరు విప్పి కళ్యాణ్ గురించి చెప్పాడు అంటే ఏదో పెద్ద గొడవే జరుగుండొచ్చు అని నువ్వు అర్థం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది ప్రేమ. తర్వాత నీ ఇష్టం. అక్క ధీరజ్ మాట్లాడడం లేదు అని చెప్పి నన్ను అడిగినా నేనేమీ చేయలేను. ఎక్కడికైనా సరే ఇప్పుడు గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ బలవంతంగా నీళ్లు తాగించలేం కదా. ధీరజ్కి ఇక్కడికి వచ్చేటట్టు చేయగలిగాను నేను ఫోన్ చేసి చెప్పడం వల్ల. ధీరజ్కి నీ మీద మళ్ళీ ప్రేమ కలగాలి అంటే అది నువ్వే అర్థం చేసుకోవాలి. ప్రేమ ద్వేషం విరక్తిగా మారేంత వరకు తెచ్చుకోవద్దు ప్రేమ. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని చెప్పి ఇంకా నర్మద గట్టిగా వార్నింగ్ ఇచ్చేసేసరికి కరెక్ట్గా ఇంటి ముందుకు రావడంతో బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేయడంతో బయట విశ్వే నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈలోపు ప్రేమ కారులోంచి దిగుతుంది.
ఓ బావ కోసం వచ్చిందా లేదంటే బావ వచ్చేటప్పుడు తీసుకొచ్చాడా అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా, ప్రేమ ప్రేమ నేను నీవు ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అని చెప్పావు కదా, అదే అత్తకు చెప్పాను అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడదు. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ ప్రేమ ఇంత ఆలస్యం అయిందేంటి అంటూ భద్రావతి అడుగుతూ ఉంటుంది. భద్రావతితో కూడా మాట్లాడదు. ఇంకా పైకి తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది ప్రేమ అయితే. ఇంకా అలా డోర్ క్లోజ్ చేసుకుని జరిగిపోయిన విషయాలు, ప్రేమ ధీరజుల మధ్య జరిగిన గొడవలు, వాళ్ళిద్దరి మధ్య చిలిపి తగాదాలు అన్నీ గుర్తు చేసుకుంటుంటుంది ప్రేమ అయితే. ఇంక ఇది ఇలా ఉండగా వల్లిని లోపలికి తీసుకువెళ్లారు కదా, తీసుకువెళ్ళిన వాళ్ళు కాస్త ఏం జరిగింది, డబ్బులు ఎక్కడి నుంచి తీశారు అనగానే రైస్ మిల్లులోంచి దొంగతనం చేశామనేసరికి ఒక్కసారిగా వల్లి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇదేంటమ్మడు అస్తమాను డామ్ డామ్ అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది, ఒసే సుక్కు ఆ మంచినీళ్ళు ఇలా అందుకోవే అని చెప్పి మొహం మీద నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకొస్తారు. ఏంటి రైస్ మిల్లులోంచి దొంగతనం చేశారా, అసలు మీకు బుద్ధుందా, రైస్ మిల్లులోంచి 6 లక్షల రూపాయలు దొంగతనం చేయడం ఏంటి, అసలు ఎలా చేశారు, ఎప్పుడు చేశారు అనగానే ఇందాకే అమ్మడు మధ్యాహ్నం మీ ఆయనకు ఆ తిరుపతికి భోజనం పెట్టడం కోసం క్యారేజీ తీసుకుని వెళ్ళాము. అక్కడ మీ ఆయనకి తిరుపతికి తెలియకుండా సుక్కు అడ్డుగా నిలబడితే నేనే ఆ క్యారేజీలో పెట్టి ఆ క్యాష్ బ్యాగ్లోంచి 6 లక్షలు తీసేశాను అనేసరికి అమ్మ బాబోయ్, అచ్చు బాబోయ్ బాబోయ్ ఏంటి 6 లక్షల, ఈ విషయం ఖచ్చితంగా బయట పడిపోతుంది అనగానే పడనివ్వమ్మడు, పడితే ఏమైంది, పడితే మాత్రం ఏం ఉపయోగం, మేమే తీసామని అక్కడ ఏ సాక్ష్యాధారం లేదు కదా, ఒకవేళ మా మీద నింద వేశారనుకో, మా మీద ఎందుకు నింద వేస్తారో మేము తీసామా అంటూ బుకాయించడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు తీయకపోతే ఎవరు తీసినట్టు, ఆ రోజు 5 లక్షల రూపాయలు ఆ సింహాద్రి దొంగతనం చేశాడు అన్న విషయం వెంటనే నర్మది ఎలా తెలుసుకుని బయటపెట్టింది, ఇప్పుడు ఈ 6 లక్షల రూపాయలు మీరు తీసుకొచ్చారు అన్న విషయం క్లియర్గా తెలిసిందే అనుకో, మీతో పాటు నన్ను మెడపట్టి బయటకు గెంటేయడం ఖాయం. ఈసారైతే ఇది తప్పనిసరిగా ఖచ్చితంగా జరుగుతుంది, తప్పించుకునే అవకాశమే లేదు అని చెప్పి ఇంకా వల్లి కాస్త చెప్తుంది. అది కాదమ్ముడు, ఏదో రకంగా మేనేజింగ్ చెయ్యాలి, ఆ చింతామణి చూసావా ఎలా ఉందో, డబ్బులు ఇస్తేనే కానీ కథలనని చెప్పింది, లేదంటే మీ ఇంటికొచ్చి మన ఇంటి గుట్టు మొత్తం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను అని నాకు నిన్ను బెదిరించింది. అందుకే ఏం చేయాలో అర్థం కాక రైస్ మిల్లులోంచి దొంగతనం చేయమని పంపించాను అనేసరికి ఏమో నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు ఇది ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, ఈ 6 లక్షల విషయం బయట పడితే నా పరిస్థితి ఏంటి, నన్ను ఇంట్లో ఉండనివ్వరు, ఖచ్చితంగా బయటకు గెంటేస్తారనగానే చూడమ్మడు అది అసలు మనకు సంబంధం లేదు, అర్థమవుతుందా, మనం సైలెంట్గా ఉండాలి, 6 లక్షల విషయం కూడా ఎత్తుకోవద్దు, నువ్వు ఏం చేస్తావో మన కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే అంటూ భాగ్యం కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా తల మీద చేయి వేసుకుని కూర్చుండిపోతుంది వల్లి అయితే. ఇంకా బయట ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. అల్లుడు రా వెళ్దామని చెప్పాను కానీ సరే మామ అని చెప్పి ఇద్దరు వస్తుండగా అల్లుడు క్యాష్ బ్యాగ్ ఏది, పైగా మధ్యాహ్నం బ్యాంక్కి కూడా వెళ్ళడం కుదరలేదన్నావు, క్యాష్ అంతా కూడా అందులోనే ఉండిపోయింది అనగాని ఎంత ఉంటుంది మామ అనగాని సుమారు 7 లక్షల వరకు ఉంటుంది అల్లుడు అని చెప్పనేసరికి ఇలా క్యాష్ బ్యాగ్ టేబుల్ మీద ఉంది కదా, టేబుల్ మీద నుంచి క్యాష్ బ్యాగ్ తీసుకొని ఇలా తన దగ్గర పెట్టుకునేసరికి ఇదేంటి మామ ఇంత తేలిగ్గా ఉంది, మధ్యాహ్నం చాలా బరువుగా అనిపించింది క్యాష్ ఉండడం వల్ల, మరి ఇప్పుడేంటి ఇంత తేలిగ్గా అనిపిస్తుంది, క్యాష్ కూడా బ్యాంకులో వెయ్యలేదు కదా అని చెప్పనేసరికి అదే అల్లుడు నాకు తెలియడం లేదు, ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాముండు అని ఇలాగ క్యాష్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తారు. చూసేసరికి అందులో క్యాష్ ఉండదు, 1,00,000 రూపాయలు అంటే 2 కట్టలు మాత్రమే ఉంటాయి. ఒక్కసారిగా చూసి ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటల్లుడు ఇందులో ఉండవలసిన డబ్బులేవి, 1,00,000 రూపాయలు మాత్రమే ఉన్నాయేంటి, ఇందులో ఇంకా 6 లక్షల రూపాయలు ఉంటాయి, నేను మొత్తం 7 లక్షల కలెక్షన్ వచ్చింది, ఒక మొండి బాకీ ఎప్పటి నుంచో ఇవ్వాలంట 3 లక్షల రూపాయలు, కూర్చుంటే మీరిస్తారా లేదా పోలీసుని పిలవమంటారా అని కొంచెం మొండికేసి కూర్చుంటే 3 లక్షల రూపాయలు ఇచ్చాడు, ఆ డబ్బులు కూడా మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయి, పైగా బావకు కూడా ఫోన్ చేసి చెప్పాను, మరి ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయి అల్లుడు అనగానే అదే నాకు అర్థం కావట్లేదు మామ,
అందుకే మనం సీసీ కెమెరాలు వేయించడం మంచిదయింది అల్లుడు అనగానే, అవును మామ, నిజమే, సీసీ కెమెరాలు వేయించడం చాలా మంచిదైంది. పద సీసీ కెమెరాల్లో చెక్ చేద్దాం. ఇంతకు ముందు కూడా చాలా డబ్బులు ఇలా మిస్ అవుతున్నాయనే కదా మనం సీసీ కెమెరాలు వేయించింది. పద మామ, వెళ్ళి చెక్ చేద్దామని ఇద్దరు కూడా సీసీ కెమెరాల రూమ్లోకి వెళ్తారు. ఎందుకంటే డబ్బులు ఎలా పోతున్నాయన్న విషయం తెలిసే వీళ్ళిద్దరూ ఎవరికీ చెప్పకుండా, పైగా వర్కర్స్ కూడా లేని సమయంలో సీసీ కెమెరాని ఒకటి వేయిస్తారు. అది సీసీ కెమెరా అన్నట్టు కూడా కనిపించదు. అలాంటిది లేటెస్ట్ వెర్షన్ కెమెరా వేయిస్తాడు చందు అయితే. ఎందుకంటే అతను చెప్తాడు, సార్ ఇది అసలు కెమెరాలానే ఉండు సార్, చూసే వాళ్ళకి వేరేలా అనిపిస్తుంది, మీరేదో దొంగతనం ఏదో అంటున్నారు కాబట్టి ఇది బాగా పనికొస్తుంది సార్ అని చెప్పి అతను చెప్పడంతో సరే అదే వేయమని చెప్తాడు చందు అయితే. ఇంకా సీసీ ఫుటేజ్ దగ్గరికి, అంటే సీసీ కెమెరాకి సంబంధించిందంతా ఒక రూమ్లో సెటప్ చేస్తారు. అక్కడికి వెళ్ళి చెక్ చేసేసరికి ఇది ఎలా చూడాలో ఏంటో తెలియక అతనికి ఫోన్ చేస్తాడు. అతను చందుకు తెలిసిన మనిషే. వెంటనే వస్తాడు. ఏమైంది సార్ అని చెప్పాను కానీ, మా దగ్గర డబ్బులు పోయాయి, ఆ డబ్బులు ఎవరు తీసారో ఏంటో తెలియడం లేదు, రైస్ మిల్లులోనే పోయాయా సార్ అనగానే, అవును రైస్ మిల్లులోయే పోయాయి, కరెక్ట్గా నువ్వు ఇక్కడ సీసీ కెమెరా సెట్ అయ్యేటట్టుగా కదా టేబుల్ వేసావు, ఇక్కడే పోయాయి అనగానే, అయితే వెంటనే దొరికేస్తాయి సార్, ఎవరు తీసారో కూడా మనం తెలుసుకోవచ్చు అని వెంటనే సీసీ కెమెరాల రూమ్లోకి తీసుకెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి సుమారు ఎంత టైం కావచ్చు సార్ అనగానే, 1 గంటన్నర సమయంలో చూడు, అప్పుడే కదా మామ నువ్వు వచ్చింది అనగానే, అవునల్లుడు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకున్న తర్వాత చూస్తారు. చెక్ చేసేసరికి ఉంచండి ఇక్కడి నుంచే, లోపలికి వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత టేబుల్ దగ్గరికి అది ఉంటుంది కదా బ్యాగ్ని కాస్త వీళ్ళ క్యారేజీ పక్కన పెట్టుకుంటారు. అదేంటి మామ బ్యాగ్ వీళ్ళ పక్కన పెట్టుకుంటున్నారు, చూద్దాం అల్లుడు అసలు ఏం చేస్తారో అని. ఇంకా వీళ్ళు భోజనాలు చేస్తూ ఉంటే సుకన్య కాస్త చూస్తూ ఉంటుంది. లోయర్ యాంగిల్లోంచి కదా, లోయర్ యాంగిల్లోంచి అయితే కనిపించదు, సుకన్య అడ్డుగా ఉంది, పై యాంగిల్లో కదా ఉంటుంది సీసీ కెమెరా సైడ్ నుంచి, సో క్లియర్గా కనిపిస్తుంది వీళ్ళు ఈ బ్యాగ్లోంచి ఆ క్యారేజ్లో డబ్బులు వేయడం. మా అల్లుడు ఇదిగో డబ్బులు వీళ్ళే తీసారు అల్లుడు అనగానే, ఇంత మోసం చేస్తారని నేను అనుకున్నాను మామ, దొంగల బ్యాచ్ అంతా కలిసి రైస్ మిల్ల మీదకి దొంగతనానికి వచ్చారన్నమాట, మనకి కడుపు నిండా తిండి పెట్టి వీళ్ళు మాత్రం వీళ్ళ క్యారేజీ నిండా డబ్బులు నింపుకున్నారు అని చెప్పనేసరికి, సార్ దొంగలు దొరికారు కదా అనగానే, వెంటనే ఆ వీడియోని నాకు ఫార్వర్డ్ చెయ్యి, నా ఫోన్కి పంపించు అనగానే, ఓకే సార్ పంపించాను అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ తమ్ముడు అని అతనికి ఒక 500 ఇచ్చి పంపించేస్తాడు చందు. ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు అనగానే, ఎందుకు చూస్తూ ఊరుకోవాలి మామ, ఇంతకు ముందు ఎంత డబ్బులు పోయాయి మర్చిపోయావేంటి, 20,000 ఒక్కసారి పోయాయి, 2 లక్షలు ఒక్కసారి పోయాయి, నాన్నకి ఇవన్నీ చెప్తే నాన్న స్ట్రగుల్ అనుభవిస్తారు అన్న ఉద్దేశంతోనే కదా మనం చెప్పలేదు, ఇప్పుడెందుకు సైలెంట్గా ఊరుకోవాలి, అందుకే మనం చెప్దాము అని వెంటనే ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ రామరాజు ఇంట్లోనే ఉంటాడు. ఎందుకంటే వెళ్ళిన ధాన్యం కొనుగోలు పని అయిపోవడంతో రామరాజు ఇంటికి వచ్చేస్తాడు. రారా పెద్దోడా ఇంత ఆలస్యం అయిపోయింది ఏంటి అనగాని, చిన్న పని మీద నేను ఆలస్యం అయింది నాన్న అని చెప్పనేసరికి, అమ్మ మీ అందరికీ ఒక వీడియో చూపించాలి అని చందు చెప్తాడు. వీడియోనా, ఏం వీడియోరా పెద్దోడా, అయినా ముందు భోజనాలు చెయ్యండి తర్వాత చూద్దాము అనగాని, లేదు నాన్న ఆ వీడియో ఇప్పుడే చూడాలి, ఎంత ఆలస్యమైనా సరే, కావాలంటే ఈ రోజు రాత్రికి భోజనాలు చేయడం మానేసైనా సరే మనం వీడియో ఇప్పుడే చూడాలి అనేసరికి, ఏమైందిరా పెద్దోడా ఏం జరిగింది అంటూ ధీరజ్ అడుగుతాడు. రే ధీరజ్ ల్యాప్టాప్ ఉందా నీ దగ్గర అని చెప్పనగానే, ఉందిరా అని చెప్పనేసరికి, అయితే వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పనగానే వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తాడు. నాన్న నువ్వెలా కూర్చో, అందరూ వెనక్కి రండి, నాన్న వెనక్కి రండి, వల్లి ఎక్కడున్నావు, నువ్వు కూడా ఇంపార్టెంట్గా ఉండాలి, నువ్వు లేకపోతే ఎలా కుదురుతుంది, నువ్వు కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఇంకా వల్లిని కూడా పిలిచేసరికి వల్లి కూడా వెనకాల వచ్చి ఉంటుంది. బా ఏంటి వీడియో అంటున్నాడు,
చూడాలి అంటున్నాడు. అసలు ఏమంటున్నాడు, దేని గురించి వీడియో నాకు అసలు అర్థమే కావడం లేదే, దేని గురించి బావ ఇంత హడావిడి చేస్తున్నాడు అని చెప్పి వల్లి అనుకుని సరే బా అని వెనక్కి వెళ్ళి నిలబడుతుంది. నిలబడేసరికి కరెక్ట్గా చిన్నోడా ఈ ఫోన్లో ఉన్న వీడియోని ఈ ల్యాప్టాప్లో వచ్చేటట్టు చూపించరా అని చెప్పాను. కానీ సరే అని ల్యాప్టాప్కి సెట్ చేస్తాడు. సెట్ చేసేసరికి ల్యాప్టాప్లో అంతా చెక్ చేసి మొత్తం వీడియోని వేసి అంటే వీడియో ఫోన్ నుంచి కనెక్ట్ చేసి చూపించేసరికి వీళ్ళంతా కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు. నాన్న ఒక్కసారి వాళ్ళు టేబుల్ దగ్గర ఏం చేస్తున్నారో చూడండి అని చెప్పనేసరికి టేబుల్లోంచి పక్కన బ్యాగ్లోంచి వీళ్ళ క్యారేజీలోకి డబ్బులు వేసుకుంటూ ఉంటారు. ఎవరు, భాగ్యం, ఇటు ఆనందరావు అందులో ఉంది కదా. సో అదంతా కూడా చూస్తారు. ఒక్కసారిగా వల్లి నోరు తెరుస్తుంది. ఏంట్రా పెద్దోడా అనగాని 6 లక్షల రూపాయలు నాన్న, ఈరోజు వీళ్ళు నాకు భోజనం తీసుకొచ్చి 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారు. ఈ ఒక్కటే కాదు నాన్న, ఇంతకు ముందు కూడా డబ్బులు పోయాయి. అందుకే ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాక నేను తిరుపతి మామ ఇద్దరం కలిసి సీసీ కెమెరా వేయించాము అనేసరికి ఏంటి రైస్ మిల్లో సీసీ కెమెరానా అనగానే అవును నర్మద, సీసీ కెమెరా వేయించాము, డబ్బులు పోతున్నాయి, ఎవరు తీసారో తెలియడం లేదు, ఆ డబ్బులు తీసుకొచ్చేది తిరుపతి మామ. పాపం తిరుపతి మామ ఏమో నేను తీయలేదు అంటున్నాడు. తిరుపతి మామ డబ్బులు తీస్తాడని ఎలా అనుకుంటాం నర్మదా? తిరుపతి మామ మీద నుంచి ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. అలాంటి తిరుపతి మామ డబ్బులు తీస్తాడని ఎందుకు అనుకుంటాము? ఎవరి మీద అనుమానపడ్డాలో ఎవరి మీద నింద వేయాలో తెలియలేదు. అందుకే ఇలా ఆలోచించి సీసీ కెమెరా వేయించాము. పాపం వల్లి వాళ్ళ అమ్మా నాన్నకు సీసీ కెమెరా వేయించిన విషయం తెలియదనుకుంటా. తెలియక డబ్బులు దొంగతనం చేయడం కోసం వచ్చి మాకు భోజనం పెట్టి ఈ సుకన్య కూడా బాగా నాటకాలాడి వాళ్ళిద్దరూ మాకు కనిపించకుండా టేబుల్కి అడ్డంగా నిలబడి మరీ భోజనాలు వడ్డించింది. నేను సర్లే అని నార్మల్గా తిన్నాను, కానీ వీళ్ళు ఎంత దొంగల ముఠ అని తెలుసుకోలేకపోయాను అంటూ మాట్లాడేసరికి అయినా వీళ్ళు దొంగలే మనకు తెలియదా ఏంటి అంటూ ఇంకా చిన్నోడు అంటాడు. ఏంట్రా ఏమంటున్నావు అనగానే సర్లే కానీ ముందు వల్లి మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అంటూ రామరాజు అంటాడు. అది మామయ్య అనగానే చెంప పగలగొడతాడు చందు. అయితే మా నాన్న చెప్పాడు కదా మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని, అంతే, అర్ధరాత్రి అపరాత్రి అని కాదు, వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడే ఉండాలి, పిలిక్కడికి అని చెప్పాను. కానీ సరే పిలుస్తాను అని చెప్పి వెంటనే వల్లి కాస్త ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పమ్మడు ఏమైంది అని చెప్పాను. కానీ మీరిద్దరూ అర్జెంటుగా ఇంటికి రండి అనేసరికి ఈ టైంలోనా? ఏమైందమ్మడు, ఏం జరిగింది, ఈ టైంలో రమ్మని చెప్తున్నావు? ముందు రామ్మ, నాన్న నువ్వు ఇద్దరూ రండి, వస్తూ ఆ సుకన్యను కూడా తీసుకురండి అని చెప్పాను. కానీ సరే ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా బయలుదేరి వస్తారు. వచ్చేసరికి అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు. సుమారు 11 అవుతుంది. కూర్చుని ఉండేసరికి ఏంటి బావగారు బాగున్నారా, రైస్ మిల్కి వెళ్తున్నారా, ఏంటమ్మా ఈరోజు నువ్వు కూడా క్యారేజీ తీసుకుని మరీ రైస్ మిల్కి వెళ్ళావంట, పైగా క్యారేజీ ఎవరి కోసం తీసుకెళ్ళో? బావగారి కోసం తీసుకెళ్ళో. బావగారికి భోజనం పెట్టే లేదంట కదా, చందుకి తిరుపతికి పెట్టే వెళ్ళిపోయావంట కదా. అవునులే, మీరు వచ్చిన పని వేరైతే భోజనం గురించి ఎందుకు ఆలోచిస్తారు? భోజనం పెట్టాలనుకున్నదే వీళ్ళిద్దరికి కదా, మీరేమో క్యారేజీలు నింపుకోవాలి డబ్బు కట్టలతో అనుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భాగ్యం. అయితే అన్నయ్య గారు అని చెప్పాను. కానీ ఏంటమ్మా లంచ్ క్యారేజీలో డబ్బు కట్టలు నింపుకోలేదా? 6 లక్షల రూపాయలు అంటే 12 కట్టలు నింపుకున్నారు కదా, నింపుకుని హ్యాపీగా డబ్బు కట్టలు పట్టుకుని వెళ్ళిపోయారు కదా అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా ఆనందరావు చెంప పగల కొడతాడు. రామరాజు అయితే చెప్పు, మాట్లాడవేంటి,
సైలెంట్గా ఉంటావేంటి? నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నేను వదిలేస్తాననుకున్నారా? నా దగ్గర నుంచి మీరు ఆల్రెడీ 10 లక్షల రూపాయలు తీసుకున్నారు ఏదో పెడతామో అని చెప్పి. ఇంకా అది ఎలాగా లేదు, అది ఏమైందో కూడా తెలియదు, అసలు ఓపెన్ చేశారో లేదో కూడా తెలీదు. ఇప్పుడు మళ్ళీ ఎంతో చాకచక్యంగా రైస్ మిల్లుకు వచ్చి మరీ 6 లక్షలు దొంగతనం చేశారు. రైస్ మిల్లులు అయితే ఎలాంటి సీసీ కెమెరాలు ఉండవు కాబట్టి ఇబ్బంది ఉండదు అని ప్లాన్ వేశారు. కానీ నా పెద్ద కొడుకు తెలివితేటలుగా రైస్ మిల్లులో సీసీ కెమెరా వేయించాడు. నువ్వు నీ మొగుడు కలిసి నా కొడుక్కి నా బావమరిదికి భోజనం పెట్టి మీరిద్దరూ కూడా చాలా చక్కగా డబ్బును మొత్తం క్యారేజీలో సర్దేశారు కదా అని చెప్పనేసరికి, మరి దొంగ బుద్ధి ఉన్న వాళ్ళు ఇలానే చేస్తారు కదా నాన్న, వీళ్ళ బుద్ధే అంత, వీళ్ళ మనస్తత్వమే అంత అని చెప్పాను. కానీ ఏమంటున్నావురా పెద్దోడా అని చెప్పాను. కానీ అవును నాన్న, వాళ్ళ కుటుంబమే మోసపూరితమైన కుటుంబం. ఒకటా రెండా ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎంత మోసం చేశారు, ఎన్ని రకాలుగా మోసాలు చేశారో ఎవరికి తెలీదు. వీళ్ళ మోసాలు ఒకటా రెండా, అసలు వీళ్ళ గుట్టు విప్పాలి అంటేనే అసహ్యం కలుగుతుంది. స్టార్టింగే కోటీశ్వర్లని అబద్ధం చెప్పి పెళ్లికి ముందే నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని నాకు నరకం చూపించారు. సర్లే ఎప్పటికో ఇచ్చారు ఆ డబ్బులు. ఆ తర్వాత వీళ్ళకి ఏ ఆస్తి లేదు అన్న విషయం క్లియర్గా అర్థమైంది. ఇంకా తర్వాతకు వచ్చేసరికి ఇంకా ప్రేమ నగలు దొంగతనం చేసి ఆ నగలు తీసుకెళ్ళి తిరుపతి మామయ్య చేతిలో పెట్టి పాపం నీ చేత దెబ్బలు తినేటట్టుగా చేసింది. ఇంతే కాదు, అమూల్య జీవితం నాశనం అయిపోయింది అని మనం ఎంత బాధపడుతున్నాం కదా నాన్న. అసలు అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది ఎవరో చెప్పనా? ఈ మేడం గారే. ఇన్ని మంచి కార్యాలు చేసిన తనని అంత ఈజీగా ఎలా వదిలేయాలి నాన్న? అంతేకాదు, నాకు ఇంట్లోంచి బయటకి పంపించేశానని నా మీద కక్ష కట్టి నాకు ప్రమాదం తలపెట్టింది కూడా వీళ్ళే. లేని కడుపు ఉందని నాటకమాడి ఇంట్లో అడుగు పెట్టారు. పైగా కడుపు పోయిందని, అది నర్మద వల్లే పోయిందని నర్మదను కూడా చాలా మాటలు అన్నారు. నిజానికి ఎవరి వల్ల పోయిందో, ఎవరు పోగొట్టుకున్నారో అన్నీ తెలుస్తాయి, నిలకడ మీద తెలుస్తాయి. ఇప్పుడు వీళ్ళ గురించి తెలిసినట్టే అని చెప్పాను. కానీ నువ్వు ఉండరా పెద్దోడా, 6 లక్షల రూపాయలు ఏమయ్యాయి? ఈరోజు దొంగతనం చేసి తీసుకువెళ్ళారు కదా, 6 లక్షలు ఏమయ్యాయి అని చెప్పి మళ్ళీ ఆనందరావు చెంప పగలగొడతాడు రామరాజు. అయితే అది అన్నయ్య గారు, ఆ డబ్బు వాళ్ళు తీసేసుకున్నారు. మేము ఒకరికి బాకీ పడ్డాము. 3 సంవత్సరాల క్రితం 3 లక్షల రూపాయలు తీసుకున్నాము. ఇప్పుడు ఆవిడ 6 లక్షలు కట్టకపోతే మాత్రం నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తాను అని బెదిరించారు. అందుకే నేను ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా భాగ్యం నేను కలిసి రైస్ మిల్లులో దొంగతనం చేయడానికి వచ్చాము అనేసరికి, రైస్ మిల్లు మీదనుకుంటున్నారా దొంగతనం చేయడానికి వచ్చాము అని అంత తేలిగ్గా చెప్తున్నారు? అసలు నా రైస్ మిల్లులో ఈ పని చేయడానికి కాదు కదా, అడుగు పెట్టడానికి కూడా నీకు ఎలాంటి అర్హత హక్కు లేదు. అలాంటిది నువ్వు రైస్ మిల్లులో అడుగు పెట్టి 6 లక్షల రూపాయలు దొంగతనం చేసావా? రేపన్న రోజున దొంగతనం బయట పడుతుంది అన్న ఆలోచన కూడా లేదా? అలా బయటపడితే నా కూతురి జీవితం ఏమైపోతుంది అని కూడా ఆలోచించలేదా? మీరు అదే ఆలోచించుంటే ఇన్ని తప్పులు, ఇన్ని మోసాలు ఎందుకు చేస్తారు? చేసేవారు కాదు కదా అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు అంటూ భాగ్యం నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పటి వరకు కూల్గా ఉన్న వేదవతి చెంప చెల్లు మనిపిస్తుంది. ఇంకా భాగ్యానికైతే నోరు మూసుకొని ఇక్కడి నుంచి బయటికి నడిస్తే బాగుంటుంది. రే పెద్దోడా, నీ భార్య సంగతి నువ్వే నిర్ణయం తీసుకో, ఉంచాలా వాళ్ళతో పంపించేయాలా అని చెప్పి రామరాజు అనేసరికి, వద్దు నాన్న, ఇలాంటిది నాకు వద్దే వద్దు. ఎప్పుడైతే అమూల్య జీవితాన్ని నాశనం చేసిందని చెప్పిందో, పైగా కడుపులో బిడ్డ లేకపోయినా బిడ్డ ఉందని నాటకమాడిందో, అప్పుడే దీని మీద నాకు మనసు విరిగిపోయింది. ఇది నాకు అవసరం లేదు, దీనితో నేను కలిసి ఉండలేను. ఒక్క గదిలో ఉండడానికి నరకం చూస్తున్నాను, అలాంటిది దీంతో జీవితాంతం గడపాల? నాకొద్దు, నాకు అవసరం లేదు. దీన్ని కూడా పుట్టింటికి పంపించేయండి నాన్న, ఇలాంటి మోసగతితో కలిసి నేను ఉండలేను అంటూ
చందు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మరి వీళ్ళు 6 లక్షలు తీసుకెళ్లి చింతామణికి ఇచ్చేశారు కదా, మరి ఆ డబ్బులు ఎలా రికవరీ చేస్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.